వెల్కమ్ టు మెగానైన్ టీవీ. బ్రిటన్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి లేబర్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. ఈ అనూహ్య పరిణామంతో బ్రిటన్ రాజకీయాలు మరోసారి తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. గత కొంతకాలంగా రాజకీయ అస్థిరతతో సతమతమవుతున్న యూకేకు ఇది మరొక షాక్ అనే చెప్పాలి. 2024 జూలై 5న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి కీర్ స్టార్మర్ ప్రధాని అయ్యారు. ఇప్పుడు ఆయన రాజీనామాతో తదుపరి ప్రధాని ఎవరన్నది పెద్ద చర్చగా మారింది. ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా కీర్ స్టార్మర్ కొనసాగుతున్నారు. కొత్త లేబర్ పార్టీ నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన బాధ్యతల్లో ఉంటారు. ఈ కీలక సమయంలో లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతలు, తద్వారా ప్రధానమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠంగా మారింది. ఈ రేసులో ఆండీ బర్న్హోమ్ పేరు బలంగా వినిపిస్తుంది. ఎవరి బర్న్హోమ్, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? లెట్స్ వాచ్. కీర్ స్టార్మర్ రాజీనామాతో ఖాళీ అయిన లేబర్ పార్టీ నాయకత్వ పదవి కోసం ఆండీ బర్న్హోమ్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇటీవల మేకర్ఫీల్డ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన మళ్లీ పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ఇది ఆయన ప్రధాని పీఠం వైపు అడుగులు వేయడానికి మార్గం సుగమం చేసింది. వాస్తవానికి బ్రిటన్లో అధికారంలో ఉన్న లేబర్ పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తే ప్రధానమంత్రి అవుతారు. ఈ నేపథ్యంలో బర్న్హోమ్ పేరు చర్చనీయాంశంగా మారింది. ఆండీ బర్న్హోమ్ 1970లో వాయువ్య ఇంగ్లాండ్లోని మెర్సీసైడ్లో జన్మించారు. రాజకీయాలపై ఆసక్తితో లేబర్ పార్టీలో చేరి 2001 నుంచి 2017 వరకు ఎంపీగా పనిచేశారు. మాజీ ప్రధాని గార్డన్ బ్రౌన్ హయాంలో ఆయన ట్రెజరీ, కల్చరల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖలో కీలక పదవులు నిర్వహించారు. గతంలో 2 సార్లు లేబర్ పార్టీ నాయకత్వ పగ్గాల కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2015-17లో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత ప్రధాని కావాలన్న తన కలను పక్కనబెట్టి 2017లో గ్రేటర్ మాంచెస్టర్కు మేయర్గా ఎన్నికయ్యారు. అక్కడ ఆయన రాజకీయ కెరీర్ కీలక మలుపు తిరిగింది. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా ఆండీ బర్న్హోమ్ పాలన దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చింది. ప్రభుత్వ రవాణాను మెరుగుపరచడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం, అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం వంటి చర్యలు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి. ఆయన తీసుకున్న ప్రజాకర్షక నిర్ణయాలు ప్రజల్లో ఆయన మంచి పేరు తెచ్చాయి. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై ఆండీ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. లాక్డౌన్ ఆంక్షల వల్ల ప్రభావితమైన ఉత్తర ఇంగ్లాండ్కు ఆర్థిక సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆండీ ఆరోపించారు. అంతేకాదు, నిధుల కేటాయింపులో లండన్కు, ఉత్తర ఇంగ్లాండ్కు మధ్య బోరిస్ సర్కార్ వివక్ష చూపుతుందని ఆయన మండిపడ్డారు. ఈ సంఘటనలతో ఆండీ పేరు మీడియా, సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. దేశవ్యాప్తంగా ఆయన పాపులారిటీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆండీ మద్దతుదారులు ఆయన్ను కింగ్ ఆఫ్ ది నార్త్గా అభివర్ణించారు. ప్రముఖ టీవీ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రిఫరెన్స్తో ఆయనకు ఈ పేరు పెట్టారు. ఈ సిరీస్లోనూ ఉత్తర ప్రాంతాల పాలకులు తరచుగా రాజు పాలనను ఎత్తి చూపుతారు. ఆండీ బర్న్హోమ్ ఇప్పుడు దేశ పార్లమెంట్లోకి మళ్లీ అడుగు పెట్టగలిగారు. కీర్ స్టార్మర్ రాజీనామాతో లేబర్ పార్టీ నాయకత్వ పగ్గాల కోసం ఆండీ బర్న్హోమ్ మరోసారి పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు పార్టీలో బలమైన మద్దతు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బ్రిటన్ ప్రజలు తమపై నమ్మకం పెడితే తాను రాజకీయాలను మార్చేస్తానే ఆండీ ఇటీవల తన రాజకీయ ఆంక్షను బయటపెట్టారు. ఆయన ఈసారి ప్రధాని పదవిని చేపడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బ్రిటన్ ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ 2024 జూలై 5న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు రిషి సునాక్ 2022 అక్టోబర్ 25 నుండి 2024 జూలై 5 వరకు ప్రధానిగా ఉన్నారు. ఇప్పుడు కీర్ స్టార్మర్ రాజీనామాతో లేబర్ పార్టీలో నాయకత్వ ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. ఈ ఎన్నికల్లో విజేతనే తదుపరి ప్రధాని పీఠం అధిష్ఠించే అవకాశం ఉంది. ఆండీ బర్న్హోమ్ గెలిస్తే బ్రిటన్ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమవుతుంది. బ్రిటన్ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక ఉత్కంఠ నెలకొంటుంది. దశాబ్ద కాలంగా అనేక మంది ప్రధానులు మారారు. ఇప్పుడు కీర్ స్టార్మర్ రాజీనామా, ఆండీ బర్న్హోమ్ అభ్యర్థిత్వం బ్రిటన్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. కింగ్ ఆఫ్ ది నార్త్ గా పేరు పొందిన ఆండీ బర్న్హోమ్ మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణ, గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా ఆయన చేసిన పనులు ఆయనకు అదనపు బలం మారాయి. లేబర్ పార్టీలో కీర్ స్టార్మర్కు ప్రధాన అభ్యర్థిగా ఆయన పరిగణిస్తారు. కీర్ స్టార్మర్ రాజీనామాను ఆండీ బర్న్హోమ్ తనకు అనుకూలంగా మలుచుకుంటారా లేదా అనేది చూడాలి. బ్రిటన్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తారు.